పొన్నం సారు మస్తు కారెడ్డాల మనిషి అన్న సంగతి అందరికి తెలిసిందేనాయే. మాట కటువు ఉంటది గాని మనసు ఎన్న పూస అంటుంటారు. శాతలు కూడా గరుక్కున్నా సారు చాలా సురుక అంటుంటారు. ఇంతకు సార్ మళ్ళేం చేసిండు అంటే చూడురి. పొన్నం సారు మంత్రి అయినా కూడా అట్లుండనే ఉండడు. చదువుకున్నోళ్ళ దగ్గర మస్తు కారెడ్డాలాడతాడు. స్టేజీల మీద నాల్కె మడత పెట్టి చిత్ర విచిత్రంగా చేస్తాడు. కడుపుల గుద్దుడు, గిచ్చుడు, కొట్టుడు. అబ్బో సార్ తోటుంటే మస్తు గమ్మతుంటది. చూసేటోళ్లకు సీరియస్ అనిపిస్తది గాని సార్ అన్ని జోకులే చేస్తుంటాడని దగ్గరోళ్ళు చెప్తుంటారు. అయితే హన్మకొండ కాడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యానికి పోతే ఆడ జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ నుండి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు అంబేద్కర్ అభయహస్తం కింద దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని అన్నాడు. అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నిటికీ ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేను. ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అవుతారు. వారికి అది ఉన్నారు. ఎందుకంటే ఎన్ఏసీఐ నుంచి పార్లమెంట్ సభ్యులు అయిపోయి పార్లమెంట్ సభ్యులకి ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో సన్ని కొద్ది కాలంలో కూడా మంత్రిగా ముఖ్యమంత్రి కూడా అయిపోయినటువంటి నమ్మకం మాకున్నది. ఏదన్నా మా ముఖ్యమంత్రి దగ్గర మూల్యం కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారికి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉన్నది. గంతే గీ మాట విన్నాగానే పొన్నం సార్కు షిర్రు అన్నది. దెబ్బకి కుర్చీలకెళ్ళి లేచి మైకు గుంజుకుంటూ సుధీరన్న చేతులకెళ్ళి నమ్మకం ఉన్నది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసి దాంతో అనవసరం లేదు. ఇప్పుడు ఆశ్రమం వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడేదా? ఈ కార్యంలో రాజకీయాలు మాట్లాడే అవసరమా అనుకుంటా గులిగిండు. మరి సుధీరన్న కూడా గట్ల అడగవచ్చునా?